నిన్న మీడియా పైన మోహన్ బాబు గారు దాడి చేశారు కదా, ఆ దాడిని ఎలా ఖండిస్తారు? దాన్ని ఖండించడం ఏంటి? ఖండించడం కాదు, మేము ఎవరం ఖండించాం. అతను అరెస్ట్ చేయాలి. చట్టరీత్యా అతను చేసింది నేరం. ఒక మీడియా ప్రతినిధి పైన అక్కడ ఏం జరుగుతుంది అనేది బయట పెట్టాలని చెప్పేసి మీడియా అక్కడికి వెళ్ళింది. ఇంకొకటి, మనోజ్ గారు కూడా సపోర్ట్ అడిగారు. ఎవరికి సపోర్ట్ చేయకపోయినా ఒక సెలబ్రిటీ హోదా ఉన్న ఇంట్లో కొన్ని విషయాలు జరుగుతున్నాయి, కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని వందల మంది బౌన్సర్లు వచ్చారు, అటాక్ చేస్తున్నారు, మమ్మల్ని మర్డర్ చేస్తున్నారంటే అది కవర్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళ మీద అతి దారుణంగా విచక్షణ రహితంగా కోల్పోయి ఆ మైక్ తీసుకుని పటాపటా కొట్టేస్తే ఎవరు ఊరుకుంటారు? అన్న, నీ సినిమాలో నువ్వు నటుడు కాబట్టి సినిమాలో నీ అసిస్టెంట్ అనుకుంటున్నావా కొడితే పడుండడానికి? అంటూ నువ్వు ఏం చెప్తా చెల్లిద్ది అనుకుంటున్నావా? సినిమా అనుకుంటున్నావా? సరే, ఇప్పుడు చూస్తావు, ఇంకొక 2-3 రోజుల్లో చూస్తావు. నిన్న ఆల్రెడీ నటించేశాడు. నిన్న రియాలిటీ నిన్న కనిపించింది, మళ్ళీ కాసేపటికే మళ్ళీ నటన. హై బీపీ వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి. ఇతను ఇంతకు ముందు కూడా ఇతనికి ఇదే పేరు ఉంది, చెత్త పేరు ఉంది. అది ఇంటి పేరు మంచి కాదు, కంచు. ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు. ఈ రోజు అది మొత్తం బయటపడింది కాబట్టి అతను అరెస్ట్ చేయాలి. ఆయనే సెలబ్రిటీ అండి. అంటే అతని మీద అతనికి నమ్మకం లేదా? ప్రజలు అతను నమ్మట్లేదేమో నాకు తెలిసి. అతను ఎవరైనా దాడి చేస్తారని 100 మంది బౌన్సర్లు పెట్టుకుంటున్నాడు. 100 మంది బౌన్సర్లు అవసరం? ఆ విష్ణు గారు మా అసోసియేషన్ ప్రెసిడెంట్, అతనికి 100 మంది బౌన్సర్లతో పనే ఉంది చెప్పండి. సొంత తమ్ముడే కదా. సర్లే, అవన్నీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలు. ఏమైనా కానీ ఇలా మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడం మాత్రం తప్పు. ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారు. ఇప్పుడు ఇలా దాడి చేశారు కదా, అరెస్ట్ చేస్తారు కదా, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. కాబట్టి ఒక డ్రామా వేసేస్తారు. ఇలా స్క్రిప్ట్ రాసేస్తూ ఉంటారు పక్కన. నేను ఆల్రెడీ నిన్న జీవించేశారు. పెద్ద వయసు వ్యక్తి అయినా ఇలా ప్రవర్తించడం. దాదాపు 500 సినిమాలు చేశారంట. మరి 500 సినిమాల నుంచి ఇయ్యనా నేర్చుకుంది? నీకు మీడియా వల్లే కదా పబ్లిసిటీ వచ్చింది. మీడియా లేకపోతే నీకు ఎక్కడిది పబ్లిసిటీ? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు కాలు కింద పెట్టినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నిన్ను తీసే కదా మేము బయట నీకు పబ్లిసిటీ తీసుకొచ్చాం. అవన్నీ కూడా మర్చిపోయావు. ఈ రోజు నీ కుటుంబానికి సంబంధించిన విషయం బయటకు వచ్చేసరికి, అది కవర్ చేసేసరికి నీకు ఇంత కోపమా? అదే, తన కోపమే తన శత్రు అంటారు కదా. ఇప్పుడు తన కోపం మీడియా మిత్రులందరూ కూడా తన శత్రు. ఇంకా ఎటు కదిలినా, ఎటు వెళ్ళినా ఇంకా చాలా దారుణంగా ఉంటది ఇక నుంచి.